విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చాలా మంది ఇప్పట్లో లవ్ మ్యారేజెస్ అనేది చాలా కాన్సెప్ట్ నడుస్తుంది అండ్ రిలేషన్షిప్ అనేది చాలా వస్తుంది. రిలేషన్షిప్ అనేది పాతకాలంలో కూడా ఉందా లేకుంటే ఈ మధ్యనే ట్రెండ్ అవుతుందా? లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా అండ్ రిలేషన్ తర్వాత మ్యారేజ్ బెస్టా మేడం? ఫస్ట్ థింగ్ అండి, మన దగ్గర ఎప్పుడు కూడా ధర్మం అనేది చెప్పారు కదా. ధర్మం అంటే ఏంటిది? రైటియస్నెస్. ఒకరికి మంచి చేసేది ధర్మము, ఒకరికి మంచి చేయాలి. సో పాతకాలంలో మాత్రం ఇట్లాగా పెళ్లికి ముందు తోడుగా ఉండడము, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అన్నవి లేవు. ఇప్పుడు అవి ఎక్కువగా అవుతున్నాయి. దాన్ని నేను ఖండిస్తాను. ఖచ్చితంగా అట్లా చేయాలని నేను ఉండదు. ఎందుకంటే వెన్ దెర్ ఇస్ నో బిలీవ్, అంటే నీకు ట్రస్ట్ ఇన్ రిలేషన్షిప్ అనుకోండి. ఒక అబ్బాయిని నేను ప్రేమించాను, ఒక అమ్మాయిని నేను ప్రేమించాను అంటే అక్కడ ఫస్ట్ ప్రేమ అంటే ఏంటిది? ప్రేమ అంటే చాలా మంది మిస్ అయ్యేది ఏంటిదంటే, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు నమ్మకం. నువ్వు ఒకరితో ఇంట్లో ఉంటున్నావు, డోర్ వేసుకొని అంటే ఏంటిది? అంటే డోర్ వేసుకొని మనం లోపల ఉంటామంటే ఏంటిది? డోర్ తెరిచి దొంగ రావచ్చు. నీ భర్త, నీ భార్య వస్తే మనం భయపడం కదా. ఏంటి ఈయన వచ్చాడు ఏంటి భయపడం అంటే ఏంటి? నమ్మకం. దొంగ వచ్చాడంటే ఎవరండి మీరు అడుగుతాం. వాళ్ళ గురించి కేర్ఫుల్ గా ఉండాలని మనం డోర్ పెట్టుకున్నాం. సిమిలర్లీ వెన్ ఒకరితో నువ్వు ఉంటున్నావు అంటే అక్కడ నమ్మకం లేదు కాబట్టే మీరు లివింగ్ లో ఉంటున్నారు. చూస్తాను, నువ్వు బాగా ఉంటే నేను నీతో ఉంటాను, లేకుంటే నేను ఉండను. సో వెన్ యువర్ రిలేషన్షిప్ ఇస్ స్టార్టింగ్ విత్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, అర్థం చేసుకోండి. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ తోనే మీ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుందంటే అది లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏంటిది కదండి. సో దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్. సో ఖచ్చితంగా నేను దాన్ని ఖండిస్తాను. మ్యారేజ్ అన్న సిస్టమే నేను పేరెంట్స్, అమ్మ నాన్నల్ని, ఎందుకంటే మనం ఎంత చదువుకొని ఉండండి కానీ మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎక్స్పీరియన్స్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ఏమంటాం? ఆ డాక్టర్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చూస్తాం. ఎస్ ఆర్ నో? సో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. అన్ని చిన్న చిన్న వస్తువులు కొంటున్నాము అంటే ఇది ఎక్కడిది ఏంటిదని అన్ని మీరు ఎంత ఆలోచించి తీసుకుంటున్నారు కదా. మరి నీ జీవితం, ఒక ఆడపిల్లవి, ఒక అబ్బాయివి, నీకు పెళ్లి చేయాలి, జీవితాంతం నీకు ఒక తోడు కావాలి అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఎవరితో పెళ్లి చేసుకోవాలి? మరి మీ పేరెంట్స్కి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో వాళ్ళు నమ్మకం, ప్రేమ, దాంతోనే కదా మీ గురించి మంచి ఆలోచించి ఒక మంచి అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారు కదా. సో మీరు మీ పేరెంట్స్ మీదే మీకు నమ్మకం లేకుంటే వాట్ ఈస్ ద యూస్? సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఆలోచించండి, మీరు కలవండి ఖచ్చితంగా. కానీ పేరెంట్స్కి చెప్పి, పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ని మీరు యూజ్ చేసి వాళ్ళు చెప్పిన ప్రకారంగానే పెళ్లి చేసుకునే రిలేషన్షిప్లో ఉండాలి అని మనకు ధర్మశాస్త్రాలు కూడా చెప్తాయి. నేను కూడా అదే అంటాను. ఇంకోటి చెప్తానండి, చాలా మంది ఏమంటారంటే ఏమవుతుంది, ప్యార్కి కోయి ఉమ్ర నహీ హోతి, యా ఫిర్ ప్రేమ అంటే దానికి ఏమి ఉండదు, చేసుకోవచ్చు అంటారు. సో చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మ్యారేజ్ చేసుకుంటారు, లేదంటే లివ్ ఇన్ లో ఉంటారండి. లివ్ ఇన్ లో ఉన్న తర్వాత 99.9% పీపుల్ ఆర్ ఇన్ ప్రాబ్లం. ఎందుకు చెప్పండి? ఫస్ట్ థింగ్ ఇస్ అక్కడ నమ్మకం లేదు రిలేషన్షిప్ లో. మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదు, బ్రేకప్ అయిపోతుంది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు, డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. యూత్ ఆర్ కమింగ్. ఇప్పుడు చూస్తే మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఎవరండి మీ పేషెంట్స్ అంటే చాలా మంది యూత్ ఉంటున్నారు. ఎందుకు? మోర్ ఆర్ మెంటల్ పేషెంట్స్. ఎందుకు అంటే యూఆర్ ఫైండింగ్ ఫర్ లవ్, ట్రస్ట్. అదే మీరే మీ అమ్మ నాన్న మీద పెట్టుకోకుంటే మీరు ఒక వ్యక్తి నుంచి ఎలా పొందగలుగుతారు? ఫస్ట్ ట్రస్ట్ యువర్ పేరెంట్స్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ మ్యారేజ్ అనేది, మ్యారేజ్ చేసుకోగానే మ్యారేజ్ అవ్వదు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రారంభం అవుతుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు, అమ్మాయి అబ్బాయి ఫ్యామిలీ కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే ఇద్దరు వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కదా. సో తన్ని నేను అర్థం చేసుకోవాలి, తను నన్ను అర్థం చేసుకోవాలి. గొడవలు అవుతాయి. ఫస్ట్ థింగ్ అండి, మ్యారేజ్ అయ్యాక ఖచ్చితంగా గొడవలు అవుతాయి, ఎందుకంటే న్యూ ఉంటుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ అడ్జస్టెడ్, అంతే కదా. సో ఈ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది, సాక్రిఫైస్ అనేది తెలుసుకోవాలి. కొన్ని విషయాలు నువ్వు సాక్రిఫైస్ చేయి, కొన్ని విషయాలు తను సాక్రిఫైస్ చేస్తాడు. ఇద్దరు కలిసి ఉండడం అంటే ఇద్దరు కొన్ని అర్థం చేసుకోవాలి ఒకరినొకరు. అక్కడ నమ్మకం అనేది ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా మ్యారేజ్ తర్వాత ఉందనుకోండి, దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సో దాని లేదనుకోండి, సో ఎవ్రీథింగ్ విల్ జస్ట్ మెస్అప్. సో పేరెంట్స్ ప్రకారంగా వెళ్ళాలి అని నేను అంటాను. అండ్ ఆల్వేస్ ఐ ప్రిఫర్ అరేంజ్ మ్యారేజ్. ఐ బిలీవ్ ఇన్ లవ్, బట్ లవ్ అంటే నేను ఒకటే అంటానండి, చాలా మంది లవ్ అంటే గెటింగ్ ఫిజికల్ అంటారు. బట్ నో, నిజంగా మీకు ప్రేమ ఉంటే, నేనైతే అంటాను అబ్బాయిని అండండి, నీకు నిజంగా ప్రేమ ఉంటే పెళ్లి నాకు ఆగలేవా? సింపుల్ థింగ్ కదా. సో బికాస్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ప్రాబ్లమ్కి వస్తున్నారు, ఎమోషనల్లీ అటాచ్ అవుతారు. సడన్ గా అమ్మాయి వద్దంటుంది, డివోర్స్ చేసేస్తారు. అదేంటిది, ఇద్దరం కలుసున్నా. రీసెంట్ గా నాకు ఒక అబ్బాయి కాల్ చేశాడు, అక్క ఒక అమ్మాయితో నేను 6 months ఉన్నాను, ఇద్దరం ఫిజికల్ కూడా అయ్యాము, మరి అమ్మాయి నన్ను వదిలేసింది, చాలా డిప్రెషన్ లో ఉన్నాడు, సూసైడ్ కి 2 times ట్రై చేశాడంట. వాళ్ళ అమ్మాయి చెప్పింది. నేను అన్నాను, వై కుడెంట్ యూ వెయిట్ ఫర్ మ్యారేజ్? నమ్మకం ఉంది కదా,
మరి ఎందుకు 10 మంది ముందు మ్యారేజ్ చేసుకొని ఎందుకు వై డోంట్ యు స్టార్ట్ యువర్ రిలేషన్షిప్ ఎండ్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే పేషెన్స్ లేదు, సంస్కారం లేదు, పేషెన్స్ గా ఉండాలి మీరని చెప్పేది లేదు. సో ఎందుకు ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి అంటే వెయిట్ అంటిల్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక లైఫ్ ని ప్రారంభించండి. పెద్దల ఆశీర్వాదంతోనే లైఫ్ ప్రారంభం చేస్తేనే సంతోషంగా ఉంటారు. మీరు చూడండి 95.9% లవ్ మ్యారేజ్ అనేది ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే పెద్దల ఆశీర్వాదం ఉండదు. లవ్ ఉంటుంది, మ్యారేజ్ తర్వాత లవ్ చేసుకోండి. ఎవరు చెప్పారు మ్యారేజ్ కి ముందు లవ్ చేసుకోవాలనేసి? మన సింపుల్ అండి. మనకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ మనం చూస్తాం కదా, తరతరాలుగా చూడండి. మన పేరెంట్స్ గనక మనం చూస్తే మా అమ్మ నాన్న 47 years ఆఫ్ మ్యారేజ్ విత్ సేమ్ పర్సన్. ఒకటే పర్సన్ తో 47 years ఉన్నారు. గొడవ పడలేదా? ఇప్పుడు కూడా గొడవ పడతారు. మా అక్క వాళ్ళు గొడవ పడతారు, నేను చూస్తాను. బట్ దే ఆర్ స్టేయింగ్ విత్ 1 person. ఎందుకు అంటే ప్రేమ అనేది పెళ్ళయిన తర్వాత వాళ్ళు ఎంత మంచిగా ఉంది అంటే 40 years, 50 years, 60 years తోడుగా ఉన్న కపుల్స్. సో మీకు ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు కూడా మీరు మేము లేదు కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారంటే చూడండి అంతే కదా.